ఏ గొప్ప పుస్తకమైనా పుస్తకం హస్తభూషణం అన్నారు. మన స్నేహితులు అందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆఖరికి మన దగ్గర ఉండే ఏకైక మిత్రుడు మంచి పుస్తకం. ఎన్నో మంచి పుస్తకాలు వచ్చాయి, మామూలు పుస్తకాలు వచ్చాయి, కమర్షియల్ పుస్తకాలు వచ్చాయి, ఆత్మను అందులో చేర్చినటువంటి కొన్ని పుస్తకాలు వచ్చాయి. కాకి పిల్ల కాకికి ముద్దు, నా పుస్తకం నాకు ముద్దు. అది అవునా కాదా? ఇప్పుడు అన్నం బాగుందా లేదా భోంచేసిన వాడు చెప్పాలి, నేను వండిన సూపర్ ఉంది అంటే కుదరదు. అవునా? మన స్టూడియో గురించి ప్రేక్షకులు చెప్పాలి. అంతేనా? తినేవాడిని బట్టి నార్త్ ఇండియా వాడిని పిలిచి నేను అన్నం పెట్టి బాగుందా భక్ష్యం పెడతా అంటే కుదరదు, రోటీ పెట్టాలి. ఇలా ఏక బిగిన మొదలు పెట్టినాక ఆహా ఎంత బాగుంది అయిపోగొట్టి చదివి మళ్ళీ చదివింటే బాగుండేది అని హృదయం ఉప్పొంగిపోతే అసలు ఆ రచయిత హీరో నా దృష్టిలో. అది ఎవరైనా కావచ్చు, ఫిక్షనా, డ్రామానా, పోయట్రియా, ఏదన్నా కానీ అంతే. కాబట్టి ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి సరిగ్గా లేకపోతే అది రచనలో కనపడవచ్చు, ఆయన వ్యక్తిత్వం. కాబట్టి మనం మంచి గురించే మాట్లాడుకుందాం, రైట్? అందులో గొప్పగా రాసిన గొప్ప క్వాలిటీస్నే తీసుకుందాం. మరి ఈరోజు ఈ పుస్తకం సాధ్యమైందంటే ఎంతోమంది గురువులు, రచయితలు, కవులు వాళ్ళ ఇంపాక్ట్ నా మీద ఉంటేనే కదా. కాబట్టి విమర్శించడానికి ఏమీ లేదు. క్షీర నీర న్యాయం. నీళ్లు పాలు కలిపితే ఎట్లా హంస అయితే మంచి పాలను తీసుకొని నీళ్లు వదిలేస్తుందో, నో విమర్శ. ఈ సమాజం అనే ఒక గొప్ప స్వర్గంలోంచి ఆ పాలు అనే క్షీరాన్ని స్వీకరిద్దాం, విమర్శలాపి పరామర్శలతో ముందుకెళ్దాం. నేను ఎంతో నేర్చుకున్నా. అసలు ఆ మాటకు వస్తే ఒక చెడ్డ రచయితను చూసి ఏం నేర్చుకోవచ్చు అంటే రచన ఎలా చేయకూడదో నేర్చుకోవచ్చు. ఒక మంచి రచయితను చూసి ఒక మంచి రచన ఎలా చేయాలో నేర్చుకోవచ్చు. అంటే నేర్చుకోవాలన్న తపన ఉంటే ఈ ప్రపంచమే ఒక విశ్వవిద్యాలయం. మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే, ఒక కవి కానీ ఒక ఆథర్ ఏదన్నా రాయడానికి కూర్చున్నప్పుడు ఒకసారి లవ్ స్టోరీ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఇతిహాసాల గురించి అయి ఉండొచ్చు, కొన్నిసారి పురాణాలు ఎప్పుడు మొదలైనవి ఏంటి అనే దాని మీద అయి ఉండొచ్చు, కొన్నిసార్లు డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని బయటకు పడేయడానికి రాసేవి అయి ఉండొచ్చు. ఇప్పుడు మీ పుస్తకం ఎంత గొప్పగా ఉంది అని అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే, ఒక కోణంలో కాకుండా విశ్వశాంతి గురించి ఆలోచించిన మీ మేధస్సుకి నిజంగానే సలాం కొడుతున్నాం సార్, సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా. థ్యాంక్ యూ. అలాంటి ప్రయాసలో మీ ప్రయాణం గురించి చెప్పాలి ఫైనల్గా అంటే, మీకున్న ఎమోషన్స్ ఆ పుస్తకం పట్ల, ఈ ప్రయాణంలో మీరు చాలాసార్లు మంత్రముగ్ధులై ఉంటారు, చాలాసార్లు ఏడ్చేసిన క్షణాలు ఉంటాయి, చాలాసార్లు నవ్విన క్షణాలు ఉంటాయి, బాధపడిన క్షణాలు ఉంటుంది. అన్నిటికంటే మించి ఇంత ప్రయాస అది వృధా అవుతుందా, నిజంగానే ఈ ప్రపంచానికి ఏమన్నా ఉపయోగపడుతుందా అని మీరు ఆలోచించిన ఆలోచనలు కావచ్చు. ఒక్కసారి ఆ ప్రయాణం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? అంటే నాకు చిన్నప్పటి నుంచి నాన్న, అమ్మ, మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. నేను గొప్పగా చెప్పుకోవడమే కాదు, ఉన్న విషయాన్ని నేను చెప్తాను. నాకు ఆది గురువులు అమ్మ, నాన్న, మా తాతయ్య, నా అమ్మమ్మ, తర్వాత మా అన్నయ్య శ్రీనివాసాచారి గారు, ఎమినెంట్ జర్నలిస్ట్, మా ఫ్యామిలీ మొత్తం, మా తమ్ముడు, అక్క. ఎన్ని నేర్పించారో అసలు వాళ్ళు, రైట్? అసలు ఈ రచన చేసినప్పుడు నేను మామూలుగా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ ఒక 10 పద్యాలు చదివించిన తర్వాత నా భార్య ఏడ్చేసింది మహేందర్ గారు. వద్దంటే అలా 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 కన్నీళ్ళు వచ్చేసాయి. నాకు తెలిసిపోయింది లిట్మస్ టెస్ట్, ఇది చాలా మహద్గ్రంథమే, దీంట్లో అని. అలా ఎన్నో ఉన్నాయి అలాంటి గొప్ప గొప్ప. అంటే అసలు నాకు ఇంగ్లీషే రాదు, ఒక్క ముక్క రాదు. కానీ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను అన్నయ్య సూపర్విజన్లో మహబూబ్ నగర్లో నన్ను అన్నయ్య బాగా చూసుకొని ఇలా మాట్లాడు, అసలు చెబితే శ్రీనాథ్ ఐ డూ అని కూడా అన్నాడు ఇంగ్లీష్లో. ఐ డూ అన్నాడు అని నాన్నతో చెప్తుంటే నాకు గుర్తుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది ఇంగ్లీష్లో నాకు. ఇంగ్లీష్లో నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అంటే ప్రయాణం చూడండి, ఐ డూ అన్నాడు ఏంటి నాన్న వీడు, ఐ డూ అంటే ఎందుకనాలి ఐ డూ రికార్డ్ అంటే. అలా అంటే ఎన్నో ఉన్నాయి అలాంటి జ్ఞాపకాలు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితి. అసలు నాకు ఇంగ్లీష్ రాకపోవటమే నాకు ఇంగ్లీష్ టీచర్ అయ్యే. అంటే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ మనం వెతుక్కోవాలి. కానీ ఒకటి చెప్పగలను, 150 మంది ఐఏఎస్ ఐపీఎస్లను ఈ దేశానికి ఇచ్చిన సర్వేలు గురుకుల విద్యాలయం నాది. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి, ఒక వ్యక్తి కాదు. మా స్కూల్కి మేకింగ్ రికార్డ్స్ ఏ హ్యాబిట్, రికార్డులు సృష్టించడం ఒక అలవాటు. అక్కడ పెరిగినాం కాబట్టి కొంచెం ఆటలు ఆడటం. అయితే అన్నిటికంటే మించి ఓడిపోవడం అనేది తెలియాలి మహేందర్ గారు. ప్రతి ఒక్కరికి ఓటమి రుచి తెలియాలి. ఓడిపోతే
గెలవటం ఎంత గొప్పనో తెలుస్తుంది. నేను 100 సార్లు ఓడిపోయినా కానీ 1000 సార్లు గెలిచిన మహేందర్ గారిని. ఈ గెలుపు ఎట్లాంటిదంటే ఊహించని లెవెల్లో నేను 10% ఎక్స్పెక్ట్ చేస్తే నాకు 1000% రిజల్టు. అందుకు ఆనందపడాలి. మనకున్న అవకాశాలు చూడండి, 2 చేతులు, 2 కళ్ళు, ముక్కు, మెదడు, చెవులు, అన్ని అవయవాలు చక్కగా ఉన్నాయి. భగవంతుడు మనల్ని ఎంత చక్కగా ఆశీర్వదించాడు. దీన్ని మనం ఎంత సద్వినియోగపరచుకోగలగాలి. అలాంటప్పుడు పొరుగువాడిని, పక్కని మనం ప్రేమించాలి కదా. ఇవన్నీ నేర్పించారు అమ్మ, అమ్మమ్మ, నాయన, అక్క, బావగారు, డాక్టర్ నందకుమార్, చాలా గురువులు. ఆ మాటకు వస్తే అలా అలవాటు అయిపోయింది కావచ్చు ఆ పాజిటివ్ థింకింగ్ ప్రతి దాంట్లో. ఒక సందర్భంలోనట చెప్తారు, గౌతమ బుద్ధుల వారు లేక జీసస్ క్రైస్ట్ గానో చెప్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, అలా శిష్యులను తీసుకొని వెళ్తూ ఉంటే చనిపోయి కుళ్ళిపోయి ఉన్న కుక్క ఒక దగ్గర చాలా అసహ్యకరంగా కనబడుతుందట. శిష్యులు అలా వెళ్తూ అని వెళ్తుంటారట. అప్పుడు ఆ గురువు పిలిచి, ఇట్రండి అక్కడ చూడండి, దాని దంతాలు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి. మనం ఇంత తోముకుంటాం కదా, మన దంతాలు చూడండి ఎట్లుంటాయో. అసలు అది ఎంత, ఆ కుళ్ళిపోయిన క్యార్కస్లో కూడా కోణం చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి, ఎంత శ్వేతవర్ణంలో ఉన్నాయి. అలా ప్రతి విషయంలో మంచిని తీసుకోగలిగితే, గులాబీ ఉంది, ముళ్ళు ఉంది, గులాబీ ఎంత గొప్పగా ఉంది అనుకుంటే అయిపోతుంది, అయ్యో ముళ్ళు ఉందని బాధపడే బదులు. ఈ దృక్పథం నాకు బాగా గురువుల ద్వారా, ఫ్యామిలీ ద్వారా, ముఖ్యంగా అన్నయ్య శ్రీనివాసాచారి గారి ట్రైనింగ్ వల్ల బాగా అలవాటైంది. నా అదృష్టం కొద్దీ నేను ఒక గొప్ప జర్నలిజం స్కూల్లో ఫ్యాకల్టీగా పనిచేశా. నేను ఒక టెలివిజన్ ఛానల్కి 800 గంటలు నేను తెరపైన కనపడ్డా ఒక డైరెక్టర్గా. నాకెంత అదృష్టం. నేను జర్నలిస్టు ఫ్యాకల్టీగా నేను చేసే మహేందర్ అదృష్టం ఇంకా ఎక్కువ. భలేవారు. నేను మళ్ళీ చెబుతున్నా, ఇదంతా చెప్పడం ఏంటంటే, యూత్ పర్టికులర్గా దీన్ని ఒక మోటివేషన్ లాగా తీసుకోవాలి అని. కానీ అంతే తప్ప చాలా తెలివిగా గొప్ప మాటలు చెప్పుకోవటం అని కాకుండా, ఉన్న విషయాన్ని వాళ్ళు, ఇప్పుడు నాకు ఎవరో రోల్ మోడల్స్ ఉన్నారుగా, వాళ్ళు కూడా ఇన్స్పైర్ కావాలి. ఇన్స్పైర్ అయ్యి మనం అంటాం, నా భూతో నా భవిష్యత్, ఆ మాట అనకూడదు, అంటాం నా భవిష్యత్తు అంటే ఉండాలే భవిష్యత్తు. ఓన్లీ నా భూతో మునుపెన్నడు లేకపోవచ్చు, రేపు వచ్చే రచయిత దీన్ని మించి రాయాలి. దీన్ని మించి రాస్తే అతను శ్రీనాథాచార్య కంటే గొప్పడు కాదు. మానవ జాతి మేధస్సు ఎంత గొప్పది అని అందరూ వేనోళ్ళ కీర్తించాలి. అట్లా మానవ ప్రతిభను ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇది నాతోటే ఎండ్ అయిపోవాలి, అది స్వార్థం. అలాంటి స్వార్థపు ఆలోచనతో మొదలైన ఏ పని విజయవంతం, సత్ఫలం కాదు.